బ్రేకింగ్ న్యూస్ అభివృద్ధి వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరాయి. ఈ బిల్లులను ఆయన యథాతథంగా ఆమోదిస్తారా, సందేహాలుంటే నివృత్తి కోసం తిప్పి పంపుతారా, లేక న్యాయ నిపుణుల సలహా కోరుతారా, అధ్యయనానికి సమయం తీసుకుంటారా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మంత్రిమండలి సిఫార్సు చేయటం, అసెంబ్లీలో ఆమోదించినందున ఈ బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర వెంటనే పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున త్వరలో ఆమోదించే పరిస్థితి లేదని విపక్షాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసన మండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టక ముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజులకు ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లే పరిగణిస్తారని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అందువల్లే తుది ఆమోదానికి గవర్నర్కు పంపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి చైర్మన్ అప్పట్లో సెలెక్ట్ కమిటీకి పంపారు. బిల్లులను ఆమోదించవద్దని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు గవర్నర్కు లేఖలు రాశారు. అయితే పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే ఆ తర్వాత చట్టం చేసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసిన విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. సెలెక్ట్ కమిటీకి నిబంధనల ప్రకారం ఇవ్వనందున కమిటీ ఏర్పాటు కాలేదని, కాబట్టి సెలెక్ట్ కమిటీ అన్న అంశమే ఉత్పన్నం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. కాగా పాలనా వికేంద్రీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గట్టిగా చెబుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధాని నిర్మాణానికి ప్రస్తావన ఉందని, 3-4 రాజధానుల ప్రస్తావన లేదని టీడీపీ వాదిస్తోంది. 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ అవసరమని, చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందేనని అంటోంది. ఈ బిల్లులను మండలి ఆమోదించలేదని, హైకోర్టులో కూడా విచారణ జరుగుతోందని గవర్నర్కు తెలిపింది. టీడీపీతో పాటు కేంద్రంలో అధికారంలో బీజేపీ కూడా ఈ బిల్లులకు ఆమోదం తెలుపవద్దని లేఖలు రాయటంతో పరిస్థితి రసకందాయంలో పడింది. మరోవైపు ఇరువురి వాదనలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిశీలిస్తున్నారు. ఏ బిల్లులైనా చట్టం చేసేందుకు హైకోర్టులో విచారణ అడ్డంకి కాబోదంటున్న న్యాయ నిపుణులు, రాజకీయవేత్తలు బిల్లుల ఆమోదం వైపే గవర్నర్ మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న వివరణల మేరకు గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన ఈ బిల్లులపై గవర్నర్ కూడా త్వరగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవటం ద్వారా రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పంపించనున్నారు. ఒకవేళ కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే న్యాయ పోరాటానికైనా దిగాలని టీడీపీ యోచిస్తోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గానాయుడు మనకు లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ 2 బిల్లులు కూడా సెలెక్ట్ కమిటీ వద్ద ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మరి గవర్నర్ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఏ విధంగా తీర్పు వెలువడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు? పూర్తి సమాచారం ఇవ్వండి. రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి 2 కీలకమైనటువంటి బిల్లులు ప్రస్తుతం గవర్నర్ కోర్టులో ఉన్నాయి. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా అటు రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వం అలాగే ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. నిన్న ప్రభుత్వం నుంచి గవర్నర్కి 2 కీలకమైన బిల్లులు, ఏదైతే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లు, ఈ 2 బిల్లు కూడా గవర్నర్కి పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా ఈ బిల్లులన్నీ ఈ 2 కూడా గవర్నర్ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ బిల్లులు పంపడం వెనుక కూడా అనేక రాజకీయ అంశాలు కూడా
చోటు చేసుకుంటున్నాయి. నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అటు బీజేపీ, కాంగ్రెస్, అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కూడా, దీంతో పాటు రాజధాని పరిరక్షణ సమితి, వామపక్ష పార్టీలు ఇవన్నీ కూడా ఏకపక్షంగానే దీనికి సంబంధించినటువంటి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా గవర్నర్ ఈ బిల్లును ఏదైతే ఉన్నాయో ఆ బిల్లులు ఆమోదించొద్దని చెప్పి కూడా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ని విజ్ఞప్తి చేస్తూ బిల్లులు ఆమోదించవద్దు, బిల్లులు తిరస్కరించండి అని విజ్ఞప్తి చేస్తూ లేఖలు కూడా రాస్తున్న పరిస్థితి అయితే నేను చూస్తాను. ఇంకా మరొక పక్క ప్రభుత్వం అలాగే అధికార పార్టీ ఖచ్చితంగా వికేంద్రీకరణ బిల్లు ఆమోదించేలా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అంటే ఇప్పటికే బిల్లులు రెండోసారి మండలికి వెళ్ళాయి కాబట్టి మండలి నుంచి ముగిసిన తర్వాత ప్రొరాగ్ అయిన తర్వాత నెల రోజులకి తర్వాత ఆటోమేటిక్గా అవి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆటోమేటిక్గా అవి చట్టంగా రూపు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి దాని ఆధారంగా ఖచ్చితంగా గవర్నర్ ఈ బిల్లును ఆమోదిస్తారని ప్రభుత్వం వాదిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి అలాగే చట్టసభల్లో చేసినటువంటి చట్టానికి సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాలు ఎక్కడా కూడా అడ్డుపడవు, కేవలం గవర్నర్ ఆమోదిస్తే అవి చట్టంగా మారుతుందని ఆశాభావం ప్రభుత్వ వర్గాలంతా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క టీడీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రోజు రోజుకి కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. తాజాగా 2014 రాష్ట్ర విభజన చట్టంలో రాజధానికి సంబంధించినటువంటి అంశం పొందుపరిచారు. ముఖ్యంగా ఇప్పుడు కనుక వికేంద్రీకరణ బిల్లు ఆమోదించాలంటే చట్టంలో మార్పులు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని టీడీపీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇటు మరొక పక్క మిగిలినటువంటి రాజకీయ పార్టీలతో పాటు అమరావతి పరిరక్షణ సమితి అలాగే అమరావతి రైతులంతా కూడా గవర్నర్కి విజ్ఞప్తి చేస్తూ లేఖలు కూడా రాశారు. అమరావతినే రాజధానిగా ఉంచాలి, అమరావతి కేంద్రంగానే ఏపీ రాజధాని ఉండాలంటూ కూడా వాళ్ళంతా విజ్ఞప్తి చేస్తూ గవర్నర్కి లేఖలు రాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వద్ద ఉన్నటువంటి రెండు కీలకమైనటువంటి బిల్లులు ఒక రకంగా రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ బిల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వికేంద్రీకరణ చేస్తూ 3 రాజధానులు తీసుకురావాలని ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని పొందుపరిచింది కాబట్టి 3 రాజధానులు అంటే విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, ఇక అమరావతిలో శాసన రాజధాని, ఈ 3 రాజధానులు అభివృద్ధి చేయడం ద్వారా 3 ప్రాంతాలు అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి అవుతాయని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోర్టులో ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి బిల్లులు గవర్నర్ పరిశీలన ప్రస్తుతం చేస్తున్నారు. గవర్నర్ ఎలాంటి సలహాలు తీసుకుంటారనే దానిపైన కూడా రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అయితే న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి చిక్కులు కూడా ఈ బిల్లులో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇప్పటికే కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి అంశం పరిశీలనలో ఉంది కాబట్టి గవర్నర్ తీసుకునే నిర్ణయం పట్ల ఉత్కంఠగా ప్రజలతో పాటు ప్రభుత్వం అలాగే రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. లక్ష్మి. ఓకే దుర్గా.